ప్రయారిటీస్ చేయాల్సినటువంటివి ఎక్కువ ఉన్నాయి, చెల్లించాల్సినవి ఎక్కువ ఉన్నాయి, మనకు వస్తున్నటువంటి పరిమిత ఆదాయం ఉంది. కానీ మాకున్నటువంటిది ఒకటే ఒక నమ్మకం అధ్యక్ష. ఆ నమ్మకాన్ని ఇస్తున్నటువంటి నాయకత్వం అధ్యక్ష. ఆ నాయకత్వానికి బలంగా బాసటగా నిలబడినటువంటి ఢిల్లీ గురించి కూడా చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, మాకు వచ్చినటువంటి వారసత్వ సమస్యలు గతంలో కూడా చెప్పాం. నేను చెప్తూనే ఉన్నా అధ్యక్ష, ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 9,74,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే చెల్లించాల్సినటువంటి బిల్లుల విషయంలో కావచ్చు, సగం నిలిపేసినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, నిర్లక్ష్యం చేయబడినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇలా ప్రతి రంగంలోనూ హాస్పిటల్స్కి ఇవ్వలేదు అధ్యక్ష, స్కూల్ పిల్లలకి ఇవ్వలేదు అధ్యక్ష, మధ్యాహ్న భోజనానికి ఇవ్వలేదు అధ్యక్ష, ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష, ఆఖరికి చిక్కీలలో కూడా బకాయిలు పెట్టిపోయినటువంటి గత ప్రభుత్వం అధ్యక్ష. అవన్నింటినీ కూడా సరిచేసి నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఒకే ఒక నమ్మకం అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజానీకం మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మేము మర్చిపోవడం లేదు అధ్యక్ష. ఏదైతే కూటమికి ఒక్కొక్క ఓటు పడిందో అధ్యక్ష, ఆ ఓటు వెనకాల వాళ్ళ ఆశలు, ఆలోచనలు, ఆకాంక్షల్ని మేమందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నాం అధ్యక్ష. అధికారం అనేటువంటిది మాకు ఒక సాధనం మాత్రమే, ప్రజలకు పనిచేయడానికి అనేటువంటిది పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నటువంటిది మేము మాటల్లో చేతల్లో కూడా చేసి చూపిస్తా ఉన్నాం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.